హాయ్ అండి. ఈరోజు వెదర్ బావుంది అని బీచ్ వెళ్తున్నాము. ఇక్కడ వీళ్ళు రోడ్ మీద మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కదా! జనరల్‌గా ఇక్కడ రోడ్డు మీద ఇలా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక చారిటీ కోసం చేస్తూ ఉంటారనమాట. సో, అక్కడ డొనేషన్స్‌కి బకెట్స్ పెట్టింటారు. సో, డొనేట్ చేసిన మనీని చైల్డ్ చారిటీకి లేకపోతే క్యాన్సర్ చారిటీకి యూజ్ చేస్తారనమాట. ఈరోజు మంచి సన్నీ డే. రోడ్డు మీద ఇలా జనాలను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో జెర్సీలో. ఎందుకంటే జనరల్‌గా అసలు జనాలే కనిపించరు. వింటర్ సీజన్ అయిపోయి స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది కదా! సో, మళ్ళీ ఐస్ క్రీమ్స్ అమ్మడం స్టార్ట్ చేశారు. సో, అక్కడ వ్యాన్ కనిపిస్తుంది కదా! అది ఐస్ క్రీమ్ వ్యాను. జెర్సీ ఐస్ క్రీము చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే జెర్సీ మిల్క్‌కి ఫేమస్. సో, ఐస్ క్రీమ్స్ కూడా చాలా బావుంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్ట్రీట్‌లో ఎక్కువ ఆఫీసెస్ ఉంటాయన్నమాట. ఇదే సిటీ సెంటర్. మనము హైదరాబాద్‌లో ఇదే హైటెక్ సిటీ అనుకోవాలి. ఇదే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అనుకోవాలి. ఎందుకంటే ఇంతకు మించి ఇంకా మనకు బిల్డింగ్స్ ఎక్కడ కనిపించవు. జెర్సీలో మనకి చాలా బీచెస్ ఉంటాయి. మాకు ఇంటికి దగ్గరలో గూడా బీచెస్ ఉన్నాయి. అంటే వాకబుల్ డిస్టెన్స్‌లో బీచెస్ ఉన్నాయి. కానీ ఈరోజు మేము వెళ్ళే బీచు దూరంగా ఉంటుందనమాట. సో, మేము బస్‌లో ఎళ్ళాలి. అక్కడ ఎదురుగా గ్లాసెస్ ఉన్న ఒక బిల్డింగ్ ఉంది కదా! సో, నేను అక్కడే వర్క్ చేసేదాన్ని. ఇప్పుడు వర్క్ చేయట్లేదు. సుభాష్ కూడా ఇప్పుడు అక్కడే వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఏరియాని లిబర్టీ స్క్వేర్ అంటారు. సో, ఇక్కడ ఒక స్టాచ్యూ ఉందనమాట. ఆ స్టాచ్యూలో మనకి కొంతమంది ఫ్లాగ్‌ని పట్టుకొని ఉండింటారు. సో, అది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే జెర్సీకి జర్మనీ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. సో, అది సెలబ్రేట్ చేస్తున్నట్టు మనకి స్టాచ్యూని చూపిస్తారు. అక్కడ మనకు కనిపిస్తుంది కదా! అదే అండి బస్ స్టాండ్. సో, కొన్ని బసెస్ బయట ఉంటాయి. ఫ్రీక్వెంట్‌గా వెళ్ళే బసెస్ 15 మినిట్స్‌కి ఒకసారి ఉండే బసెస్ ఇలా బయట వెయిట్ చేస్తాయి. అదే హాఫ్ అన్ అవర్‌కి, 1 అవర్‌కి వచ్చే బసెస్ లోపల ఉంటాయన్నమాట. లోపల వెయిటింగ్ హాల్ ఉంటుంది. సో, అక్కడ ఉంటాయి. ఇక్కడ మనకు బసెస్ కనిపించవు. డోర్స్ క్లోజ్ అయ్యుంటాయన్నమాట. సో, మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఇక్కడొక స్టాప్ ఉంది. సో, ఇక్కడొక స్టాప్ ఉంది. సో, ఇప్పుడు మనకిక్కడ స్టాప్స్ ఉన్నాయి. కానీ మనకి బసెస్ కనిపించట్లేదు గదా! జస్ట్ మనం వెయిట్ చేస్తూ ఉండాలి బస్ కోసము. ఎప్పుడైతే బస్‌కి టైమ్ అయితుందో అప్పుడు అక్కడ డోర్స్ ఓపెన్ అయితాయి. డోర్స్ ఓపెన్ అయిన తర్వాత బస్ కనిపిస్తది. మనము లోపలికెళ్ళి ఎక్కాలన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ డోర్ ఓపెన్ అయ్యింది. సో, ఇక్కడ మనకు బస్ కనిపిస్తుంది. ఎక్కిన తర్వాత మళ్ళీ ఆ డోర్ క్లోజ్ అయిపోతుంది. మేము ఎక్కాల్సిన బస్సు బయటే ఉంది. సో, మేము బయటకొచ్చాము ఎక్కడానికి. ఇక్కడ క్యూ అన్నది ఖచ్చితంగా ఫాలో అవుతారు. మేము ఎక్కింది డబుల్ డెక్కర్ బస్సు. సో, హితాక్షి పైనకెళ్ళి కూర్చోవాలి అనింది. సో, పైకెక్కి కూర్చున్నాం మేము. జెర్సీలో మనకు ఎటు చూసినా బీచెస్ ఎక్కువ కనిపిస్తాయి. Boże, nie rzucaj, nie rzucaj. ఇక్కడ నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటి అంటే రోడ్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు అట్లీస్ట్ కనిపిస్తున్న రోడ్డు కొంచెము పెద్దగా ఉంది. కొన్ని రోడ్స్ ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి. అసలు డ్రైవింగ్ అన్నది చాలా కష్టం ఇక్కడ.
మేము వెళ్ళాలి అనుకున్న ప్లేస్ వచ్చింది. సో ఇది సెయింట్ అబున్. సెయింట్ అబున్ ఏంటి అంటే ఇది ఒక పోర్ట్ అనమాట. సో మనకి ఇక్కడ షిప్స్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. జెర్సీ అన్నది ఎక్కువ టూరిస్ట్ ప్లేస్. వీళ్ళు వైట్ పీపుల్ ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ సన్నీ ఎక్కువ ఇష్టపడతారనమాట. జెర్సీలో సన్నీ వెదర్ అండ్ బీచెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలామంది టూరిస్ట్ పీపుల్ జెర్సీకి వస్తూ ఉంటారు. సెయింట్ అబున్ అన్న బీచ్ కూడా ఎక్కువ టూరిస్ట్ ఏరియా. సో అందుకే ఇట్లా చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు. మనకు రిలేటెడ్ షాపింగ్ మాత్రం ఏమీ ఉండవు ఇక్కడ. సీషెల్స్, హ్యాండ్ బ్యాగ్స్, యాంటిక్ పీసెస్ అవి ఉన్నాయి. అంత రేట్ పెట్టి మేమైతే కొనము. నేను చెప్పా కదా సెయింట్ అబున్ అన్నది పోర్ట్ ఏరియా అని. సో అందుకే మనకి ఇక్కడ షిప్స్ కూడా ఉంటాయి. మేము కిందికి బీచ్కి వెళ్దాము అనుకున్నాము. ఇక్కడ దారి ఉందనుకొని ఇలా వెళ్ళాము, కానీ ఇక్కడ దారి లేదు. అక్కడ డెడ్ ఎండ్ ఉంది. జస్ట్ ఇక్కడ ఊకే షిప్స్ పార్క్ చేసి ఉన్నాయి అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా బోట్స్ ఎట్లా ఉన్నాయో. చిన్న చిన్న బోట్స్ ఉంటాయి, క్రూజ్ ఉంటాయి. లాస్ట్ వరకు వెళ్ళాము, మళ్ళీ వే లేదని రిటర్న్ వచ్చేస్తున్నాము. ఈ సెయింట్ అబున్ అన్నది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎక్కువ రెస్టారెంట్స్ ఉంటాయి. ఎక్కువ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా అని మనం వెళ్ళినంత మాత్రాన అక్కడ ప్లేస్ ఉండదు. ఇక్కడ వాళ్ళు ముందే ప్రీ బుక్ చేసుకుంటుంటారు. ముందే బుక్ చేసుకుంటేనే మనకి ప్లేసెస్ ఉంటాయి, లేకపోతే ఉండవు. మేము ఒకసారి ఫేస్ చేసాము, బుక్ చేసుకోకుండా వెళ్ళాము, కానీ ప్లేస్ లేదనేసి రిటర్న్ వచ్చేసాము. ప్లేసెస్ అండ్ డేని బట్టి ఉంటాయి. ఒకవేళ సిటీలో అనుకో మనం ఏం బుక్ చేసుకొని అవసరం లేదు. ఇది టూరిస్ట్ ఏరియా కాబట్టి బుక్ చేసుకుంటే బెటర్. వేరే దారి కూడా ఉందన్నమాట బీచ్కి, కానీ మేము వెళ్ళేది చూడ్డానికి బాగుంటుంది. మా బీచ్ ప్లాన్ ఫ్లాప్. ఎందుకంటే వాటర్ అనేవి చాలా వెనక్కి ఉన్నాయి. ఈరోజు లో టైడ్ ఉంది. సో వచ్చే ముందు లో టైడా హై టైడా అని చెక్ చేసుకొని వస్తే బెటర్ ఇక్కడ. సో మేము చెక్ చేసుకోకుండా వెదర్ బాగుంది కదా అని వచ్చేసాము. చూస్తే అసలు సముద్రమే లేదు. సముద్రం అక్కడెక్కడో వెనక్కి ఉంది. సరే ఎలాగో వచ్చాం కదా అని కిందికి దిగాము. అసలు చుక్క నీళ్ళు లేవు ఇక్కడ, మొత్తం వెనక్కున్నాయి.
ఇక్కడ చూస్తున్నారు గదా! అసలు బీచెస్‌లో ఇంతింత పెద్ద రాళ్ళు, కొండల్లాగా ఎట్లున్నాయో, పొరపాటున ఎవరైనా పైనుంచి డైవ్ చేసి ఈ నీళ్ళలోకి దూకినారనుకో అంతే ఈ రాళ్ళు గుచ్చుకుంటాయి. పాపం వాటర్ ఉంటాయనుకోని హితాక్షికి ఎక్స్‌ట్రా డ్రెస్ ఇట్లా ఆడుకోవడానికి ఇవి తెచ్చినాము. మొత్తం ఫ్లాప్. ఎనీవే ఇక్కడున్న ఇసుకలో ఆడుకుంటుంది హితాక్షి కొంసేపు. అసలు హై టైడ్ ఉందనుకో మనకి ఇవేమీ కనిపించవు. మొత్తం వాటర్‌తో కవర్ అయిపోయి ఉంటుంది. ఇవన్నీ వాటర్‌తో ఇంతకుముందు హై టైడ్ ఉన్నప్పుడు కవర్ అయ్యి ఉంటాయి గదా! సో, దీనిపైన అన్నీ ఇవి సీ షెల్స్, చిన్న చిన్న స్నేయిల్స్ ఎక్కువున్నాయి. అప్పుడప్పుడు మనకి క్రాబ్స్ కూడా కనిపిస్తాయి. ఎక్కువేం కనిపించవు. నేను జస్ట్ ఒక 2, 3 టైమ్స్ చూసిన క్రాబ్స్. కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత మేము పైకొచ్చేసాము వాటర్ లేవు అని. ముగ్గురం మ్యాచింగ్ డ్రెస్ ఏసుకున్నాం. అట్‌లీస్ట్ ఒక ఫోటో అయినా దిగుదామని ఒక సెల్ఫీ దిగాము. హితాక్షికి ఫోటో తీయాలి అంటే ఒక బిగ్ టాస్క్. అవన్నీ ఆమె పోజెస్ అంట. ఆమె అలా మూవ్ అవుతుంటే మేము ఫోటోస్ తీయాలంట. అవే ఆమె పోజెస్. హితాక్షి ఏవైనా పువ్వులు చేసిందనుకో డెఫినెట్‌గా ఆ పువ్వు తీసుకొని నీల్ డౌన్ చేసి నాకు ఐ లవ్ యూ మమ్మీ అని ప్రపోజ్ చేస్తది. ఇప్పుడొక పువ్వు ఇస్తుంది. దానికి రెక్కలే లేవు. అయినా ఇస్తుంది. ఇలా పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ మమ్మీ అని చెప్తుంటే ఎంత సంతోషమైతుందో అలా వింటూ ఉంటే. అలా అక్కడ టైం స్పెండ్ చేసి ఇక రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇది బస్ స్టాండ్. సో, రిటర్న్ వెళ్ళడానికి బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉన్నాము. మీకు ఒకవేళ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.